మరి పెద్దమ్మ నువ్వు చర్చికి మంచిగా వెళ్ళు. వెళ్తా. ఆదివారం పోతావా? ఆదివారం పోతా సార్. ఇక అట్నే కూర్చుకొని ఆడిపోయి ఇక మిగతా ఉన్నాను రోజులు ఇక ఆ. పోతా. ఓకే. కాదమ్మా మరి నువ్వు ముందు మీ బావ వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్టే వెళ్ళనుండే మీరు. ఆయన పాడుడే ఇక లేవలే సారు కొద్దిగా నవ్వుకోకుండా ఓకే, ఓకే. మంచిగా ఉండు సార్ పోయిద్దు. ఓకే, ఓకే. ఏం కాదు, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకురు కాబట్టి ఇప్పుడు దేవుడు మీ యందు ఉంటాడు, మీకు ప్రతి సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుని ఇప్పుడు నీకు ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేసిన లిఫ్ట్ ఇవ్వాలి నీకు, అట్లా అది దేవుని ద్వారా అట్లా దేవుడు కృప చూపుతాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కొడుకులు, బిడ్డలు ఎవరు పట్టించుకోకుండా దేవుడు అనేది మనల్ని పట్టించుకుంటాడమ్మా. ఓకేనా? ఇప్పుడు నువ్వు మీ ఆయన లేడు, పెద్ద ఆయన లేడని బాధపడకు, ఏం కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళి నువ్వు బాప్తిసం తీసుకో. ఓకేనా? ఏం కాదు. ఓకేనా? నువ్వు బాప్తిసం తీసుకో, దేవుణ్ణి నమ్ముకో, మంచిగా ఆదివారం వెళ్ళు. ఇంకా శనివారం ఏమైనా వెళ్తారా? ఒక ఆదివారం పోతావా? ఓకే, ఓకే. ప్రతిరోజు వెళ్ళండి, ప్రార్థన చేసుకో మంచిగా. నువ్వు ఎటు పోయినా ప్రార్థన చేసుకో అమ్మా. ఓకేనా? బైబిల్ అయితే ఉన్నదిగా. ఓకే, ఓకే అమ్మ, జాగ్రత్త, నిమ్మలంగా వెళ్ళు. ఓకేనా? సరే అమ్మ. ఓకే, ప్రైజ్ లార్డ్.